హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ పెంచికి స్వాగతం. విచిత్రమైనటువంటి పరిణామాలు. వాస్తవంగా ఎన్నికలైపోయినాయి, నాయకులందరూ విదేశాలకు వెళ్ళారు, ఎవరిదోన వాళ్ళు అక్కడ వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జనమందరూ కౌంటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు, కార్యకర్తలు ఉత్కంఠతతో ఉన్నారు, పందాలు కాసుకుంటున్నారు, మరొకవైపు ఒకళ్ళనొక్కళ్ళు సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ దశలో అకస్మాత్తుగా ఓ సంఘటన చోటు చేసుకుంది. అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాచర్ల శాసనసభ్యుడు ఈవీఎం మిషన్ని పగలకొట్టినటువంటి దృశ్యాలు. అది ఇంతవరకు కూడా అక్కడ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పగలకొట్టారు అన్నటువంటి కోణంలో ఎఫ్ఐఆర్లు కట్టారు, అదే తరహాలో విచారిస్తూ వచ్చారు. కానీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశాక అనేక విషయాలు బయటకు వచ్చినాయి. అందులో పిన్నెల్లిది ఒకటి. పిన్నెల్లే స్వయంగా పగలకొట్టాడు అన్నట్టు. పోల్ మేనేజ్మెంట్లో భాగంగా అధికారులు, వాస్తవంగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆయా బూతులలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు అని అందరూ భావించారు. వాళ్ళ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్స్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ ఇలాంటి సంఘటనల్లో రీపోలింగ్ పెట్టాలని కానీ, లేదా సదరు వ్యక్తులు ఎవరో తెలిసి అక్కడ సీసీ ఫుటేజీలు ఉండి కూడా ఎందుకు కేసులు పెట్టలేదు, ఎందుకు రీపోలింగులకి పెట్టలేదు? ఈవీఎంల మిషన్లు ధ్వంసం అవ్వడం ఒక ఎత్తు అయితే, అదే సందర్భంలో పోలింగ్ కనీసం ఓ 2-3 గంటలు ఆగుంటుంది. ఆ టైంలో అప్పుడు వద్దామనుకున్న వాళ్ళు, ఓటు వేయాలనుకున్న వాళ్ళు వెనక్కిపోయి ఉంటారు కదా. అలాగే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పే కారణం, బయట మా వాళ్ళని ఓటు వేయడానికి అడ్డుకుంటం వల్ల ఈ ఘర్షణలు జరిగినాయి అని. అదే జరిగితే కంప్లైంట్లు ఇచ్చి ఆపించాలి కదా. అప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో అది కూడా ఉంటుంది కదా. బట్ ఏమాత్రం లెక్కలు లేకుండా సాగింది. ఇంకోవైపు ఎన్నికల సంఘం ఏమో రీపోలింగే అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ సంఘర్షణల మధ్యన పిన్నెల్లి అరెస్టుకు ఒకవైపున పోలీసులు తిరుగుతున్నారు. ఈ వ్యవహారాలను ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలు ఏ కోణంలో నుంచి చూడాలి? హింసాత్మక సంఘటనల మధ్యన జరిగినాయి అన్న కోణంలో చూడాలా, లేదా చెదురుమదురు సంఘటనలుగా చూడాలా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొంది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్చరర్స్ సెల్ నాయకులు, సింగళూరు శాంతిప్రసాద్ సీనియర్ అడ్వకేట్, అలాగే జనసేన సీనియర్ నాయకులు, పూడి తిరుపతిరావు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, నరసింగరావు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా శాంతిప్రసాద్ గారు, దీన్ని ఎలా చూస్తారు? సాయి గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలు, సోదరులు చూస్తున్నట్టు నమస్కారం. ఇది ఖచ్చితంగా నేరపూరితమైన సంఘటన. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఆ రకంగా బూత్ లోకి వెళ్ళి, బూత్ నెంబర్ 202 అని చెప్తున్నారు, పోలింగ్ బూత్ నెంబర్ మాచర్ల నియోజకవర్గం. ఆ ఈవీఎం, ఆ వీవీప్యాట్ రెండింటిని నేలకేసి కొట్టడం అనేది ఖచ్చితంగా ఎన్నికల నేరం. మనకి ఈరోజు మనం చూస్తున్న వీడియో ఫుటేజ్లో సీసీ కెమెరాల ద్వారా లభ్యమైన వీడియో ఫుటేజ్లుగా మనకి అర్థమవుతున్నాయి. ఎందుకంటే అప్ యాంగిల్ నుంచి తీసినవి, మన ఎత్తు సరిపడా యాంగిల్ నుంచి తీసినవి కాదు. రెండోది, అక్కడ తెలుగుదేశానికి సంబంధించిన నంబూరు శాసన రావట ఆ వ్యక్తి పేరు, అతను ఆ ఎమ్మెల్యే అభ్యర్థిని, అతను ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు, అతను నివారించే ప్రయత్నం చేస్తే అతని మీద కూడా దాడి చేయటం పోలింగ్ బూత్ లో. ఇది పూర్తిగా గర్హించాల్సిన విషయం, రాజకీయాలకు అతీతంగా గర్హించాల్సిన విషయం. ఎందుకంటే ఇదే పిన్నెల్లి, నేను ఒక సాక్షి ఛానల్ వచ్చిన స్టేట్మెంట్ చూశాను. నేను అంత పత్తితో, నా అంత పునీతుడు ఎవడు లేడు, నేను జ్యుడిషియల్ ఎంక్వైరీకి నేను సిద్ధంగా ఉన్నాను, కావాలంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇస్తే 2 గంటల్లో నేను మాచర్లో వచ్చేస్తాను, వేసే దమ్ముందా అని అడిగాడు. అది సాక్షి ఛానల్ ప్రసారం చేసింది, నేను అది కూడా చూశాను, సోషల్ మీడియాలో వస్తే. ఒక విషయం చెప్తాను సార్, ఇక్కడ బూత్ లెవెల్ ఆఫీసర్ ఏమైపోయాడు, రిటర్నింగ్ ఆఫీసర్ ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి ఏమైపోయాడు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు? మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తర్వాత మాట్లాడదాం. సీసీటీవీ ఫుటేజ్లు అక్కడ లభ్యమైన తర్వాత అక్కడ వైలెన్స్ జరిగిందని బూత్ లెవెల్ ఆఫీసరు అక్కడ ఉన్న నియోజకవర్గ ఆ ఎన్నికల అధికారికి తెలియచేయలేదా, జిల్లా అధికారికి తెలియచేయలేదా? ఇప్పుడు వీవీప్యాట్లు పగిలిపోవడం కూడా జరిగింది, మనం చూసాము. ఈవీఎం అనేది నేలకేసి కొట్టడం జరిగింది, కాబట్టి ఖచ్చితంగా ట్యాంపర్ అవుతాయి, లేదా టెంపరీగా పనికి రాకుండా పోతే మళ్ళీ వాటిని అసెంబుల్ చేసే వరకు అవి లైన్లోకి రావు. ఒకటి ఎంపీ క్యాండిడేట్ది, రెండోది ఎమ్మెల్యే క్యాండిడేట్.
అది ఎంపీ క్యాండిడేట్ సంబంధించిన ఈవీఎం బద్దలైందా లేకపోతే ఎమ్మెల్యే క్యాండిడేట్ సంబంధించిన ఈవీఎం బద్దలైందా అనేది కూడా క్లారిటీ ఇంకా రాల. ఇది ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దీన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అసలు ఇప్పటికి ప్రెస్ స్టేట్మెంట్ కూడా రావాలి. ఆ రకమైన ప్రెస్ స్టేట్మెంట్ వచ్చిందని నేనైతే భావించట్లేదు. వస్తే ఈ పాటికి అందరం చూసేవాళ్ళం. ఒకటైతే చెప్తాను సార్, పెట్టిన సెక్షన్ లో 7 years ఇంప్రిజన్మెంట్ ఉండేది, ఆ 452 అది ఉంది కాబట్టి, లేకపోతే 41 నోటీస్ ఇచ్చే సెక్షన్ లో పెట్టారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కూడా చట్టాన్ని కూడా సవరణ చేయాల్సిన అవసరం ఉంది. చాలా బలహీనంగా ఉంది ఆ చట్టం. ఇటువంటి బూత్ క్యాప్చరింగ్ చేస్తే 1-2 సంవత్సరాలు సార్, కుదిరితే జీవితకాల శిక్ష కూడా వేయాలి. ఇది ప్రజాస్వామ్యం అనే ఒక దాని ఏమంటే ఎంటిటీని దెబ్బతీయటం. అది ఏ పార్టీ వాడు చేసినా ఎవడు చేసినా కానీ వాడు సమాజ వ్యతిరేక వాడు, ప్రజాస్వామ్య హితేష్ కాదు వాడు. నువ్వు నీ ఎలక్షన్ లో నువ్వు ధర్మబద్ధంగా అడుగు, ఎందుకు నీకు ఓటేయాలో నువ్వు అడుగు, ప్రార్థించు, నువ్వు ఆ రకంగా ఏదైనా చెయ్యి. కానీ బలవంతంగా చిన్న మాట చెప్తున్న బూత్ క్యాప్చరింగ్ తప్ప దానికి తక్కువ స్థాయి జరిగింది. లేకపోతే బూత్ క్యాప్చరింగ్ ఇస్ ద డెఫినేషన్ కిందకు వచ్చేది. సెక్షన్ మారిపోయింది. కానీ అక్కడ వైలెన్స్ చేయడం చూసారా, వ్యక్తుల మీద దాడి చేయడం అనేది, నువ్వు బుద్ధిపూర్వకంగానే ఆ పోలింగ్ బూత్ లోకి ఎంటర్ అయ్యి వైలెన్స్ చేయడానికి, ఇతరుల మీద దాడి చేయడానికి వచ్చావనేది ఆ వీడియో ఫుటేజ్ స్పష్టపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీళ్ళు కాదు, బూత్ లెవెల్ ఆఫీసర్ అతన్ని కూడా ముద్దాయిగా చేర్చాలి. ఎందుకంటే ఈ విషయాన్ని ప్రపంచాన్ని బయట తెలియకుండా ఇన్నాళ్ళు దాచినది. ఆ జిల్లా ఎన్నికల అధికారి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే బూత్ లెవెల్ ఆఫీసర్ కి ఎంత పవర్స్ ఉంటాయంటే, అటువంటి జరిగితే ఆ చేసిన వ్యక్తిని ఇమీడియట్ గా అక్కడ పోలీసులు పిలిపించి అరెస్ట్ చేయించగల అధికారాలు కూడా ఉన్నాయి. ఎందుకు తన అధికారాలు అతను వాడుకోలేదు. ఇది కూడా ఇప్పుడు మనం చూడాల్సిన అవసరం ఉంది, దాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉంది, దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. దాని మీద ఎన్నికల కమిషన్ కూడా విచారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం. ఇది ఒక చిన్న సంఘటన అయితే మట్టికి కాదు. గతంలో మేము చూసాము, నేను ఎన్నో కేసులు మేము కూడా తీసాము. ఎలక్షన్ పిటిషన్ బ్యాలెట్ బాక్స్ తీసుకెళ్ళిపోవటము, లేదు అంటే అందులో ఇంకు పోసేయటము, అది కుదరకపోతే బాంబులు వేసి బ్యాలెట్ బాక్స్ తీసుకుపోయి చెరువుల్లో పడేయటం, ఇవన్నీ మేము చూసాం. రీపోలింగ్ జరిగేది. అసలు ఇక్కడ రీపోలింగ్ గురించి అటు వైసీపీ అడగలేదు, టీడీపీ అడగలేదు. లేదా అడిగితే మరి బూత్ లెవెల్ ఆఫీసర్ దాన్ని కన్సిడర్ చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాలేదా, ఈ అంశం కూడా పరిశీలన చేయాల్సిన అవసరం. కాబట్టి ఇందులో చాలా కోణాలు దాగి ఉన్నాయి. అవి పోను మెల్లమెల్లగా అన్ఫోల్డ్ అవుతాయి అనుకుంటున్నాను. ఏం జరుగుతుంది అనే దాన్ని మటుకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సాక్షి ఛానల్కి వచ్చి తను చాలా నిజాయితీ వర్తనుడు, రుజువర్తనుడు, ప్రజాస్వామ్యం దేశం చెప్తున్నాడు కాబట్టి తనంతట తానుగా వచ్చి సరెండర్ అవ్వాలి. సరెండర్ కాకపోతే, ఎందుకంటే జగన్ రెడ్డి ఒక మాట ఎన్నికల ప్రచారం, నా సోదరుడు శ్రేయోభిలాషి, ఇతన్ని మళ్ళీ గెలిపిస్తే ఇతన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తాను అన్నాడు. ఇప్పుడున్న స్థానానికే మనం జనాలు తట్టుకోలేకపోతాం, ఇంకా మరింత ఉన్న స్థానానికంటే మరి మాకేం అర్థం కాదు ఆ భాష. మా పెద్ద అని చెప్తాడు శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే ఆ బయట నా దగ్గర ఉంది, కానీ అది వినిపించడం సభ్యత కాదు వినిపించడం. మా శ్రీనివాసరెడ్డి గారు ఏదైనా మాట్లాడితే ఇప్పుడు దాన్ని వినిపిస్తాను. రైట్. తిరుపతిరావు గారు ఏమంటారు, అసలు రీపోలింగ్లు అవసరం ఉన్నాయా లేవా ఈ గొడవలు జరిగిన చోట్ల? అందరికీ నమస్కారం. సాయి గారు నిన్నటి వరకు రీపోలింగ్ అడిగాము, ఇవ్వలేదు, ఇంక ఇవ్వరు, అయిపోయింది ఆ అంశం అనుకున్నటువంటి సందర్భంలో ఈ సిట్టు దర్యాప్తులో బయటకు వచ్చినటువంటి నిజాలు ఇవాళ అయితే ఖచ్చితంగా మరి ఎన్ని దగ్గరలో అవసరం ఉందా ఏంటి అనేది ఇంకా నిర్ధారణ కాకపోయినా రేపటిలో అవ్వచ్చు. ఖచ్చితంగా రీపోలింగ్ అయితే అవసరం ఉందనే ఇప్పుడు భావించాల్సిన పరిస్థితి. ఎందుకనేసి అంటే పోలింగ్ అయిపోయి వాళ్ళకి 10 రోజులు అయిపోయింది. 10 రోజుల తర్వాత అంటే అక్కడ జరిగినటువంటి సంఘటనని అది చిన్నదేం కాదు. ఇప్పుడు సాధారణంగా ఈ ఎన్నికల నేరాలు, బూత్ క్యాప్చరింగ్ ఇవేంటంటే కార్యకర్తలు సహజంగా చేస్తుంటారు, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి లీడర్స్, ఆ విలేజ్ లెవెల్, ఆ మండల్ లెవెల్ లీడర్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి.
మాకు కూడా మా శ్రీకాకుళం జిల్లాలో కూడా ఏదైతే ఎర్రనాయుడు గారు అచ్చెన్నాయుడు గారి సొంత స్వగ్రామం ఉందో ఎప్పుడు ఈ ఎన్నికలు వచ్చాయనేసి అంటే అది బోత్ క్యాప్చరింగ్ చేస్తారు వాళ్ళు అని చెప్పేసి అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పడము చేయటము అవన్నీ అక్కడ ఎప్పుడు కూడా ఎర్రనాయుడు అచ్చెన్నాయుడు కూర్చుని పరిస్థితి ఉండదు, లోకల్ గా ఉన్న వాళ్ళే చూస్తారు. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటనేసి అంటే సాక్షాత్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళి ఏదైతే ఆ ఈవీఎంలను ధ్వంసం చేసినటువంటి సంఘటన ఉందో ఇది బయటికి రాకపోవడానికి ప్రధానంగా 2 కారణాలు కనబడుతున్నాయి. ఒకటి, అధికారుల్లో అయితే దాన్ని దాచిపెట్టాలన్నటువంటి ఆలోచన ఉండదు. ఎందుకంటే అధికారులు ఖచ్చితంగా ఒకటి నిజాయితీగానే ఉంటారు, లేదు అనేసి అంటే ప్రభుత్వ వ్యతిరేక భావంలో ఉన్నటువంటి మాట వాస్తవం. ఒకటైతే జరిగి ఉంటది, వాళ్ళని ఏ స్థాయిలో భయభ్రాంతులను చేశారా అనే దాని మీదే ఈ సంఘటన బయటికి రాలేదనేది మనకు అందుతున్నటువంటి వార్తల ఆధారంలో తెలుస్తున్నటువంటి. రేపు ఖచ్చితంగా ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ని కూడా ప్రాసిక్యూట్ చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకనేసి అంటే ఇది సిటీ దర్యాప్తులో వచ్చినటువంటి సందర్భం కానీ అంత తేలిగ్గా తీసుకోరు. అక్కడ పోలింగ్ ఆఫీసర్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్ అందరు కూడా బాధ్యతలు చేస్తారు, అందరూ విచారణ ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఉంటది. కానీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండి ఆ విధంగా చేయటం ఏదైతే ఉందో మరి ప్రజాస్వామ్యం మీద ఆయనకి కానీ లేకపోతే ఆయన రిప్రజెంట్ చేస్తున్నటువంటి పార్టీకి కానీ ఎంత ప్రేమ ఉందో లేకపోతే ఎంత విశ్వాసం ఉందో అనే దాని మీద ఇప్పుడు ఇక్కడ చర్చ జరుగుతుంది. ఒకటి. రెండోది ఏంటనేసి అంటే ఇటువంటి సంఘటనలు ఇంకా ఎన్నున్నాయి అనేది ఇవాళ 9 సంఘటనలు చోటు చేసుకున్నాయి. 9 ధ్వంసాలు జరిగినాయి, అందులో 7 ఒక్క మాచర్లోనే జరిగినాయి. అదే అంటే బయటికి రాని ఇంకేమన్నా ఉన్నాయా అన్న దాని మీద కూడా ఇవాళ దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందన్నటువంటి ఆలోచన వస్తుంది. ఇప్పుడు నేను ముందే చెప్పాను, ఇటీవల మనం డిస్కస్ చేసేటప్పుడు కూడా చెప్పాను, రీపోలింగ్ సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ ముగిసిపోయిన అంశమే అని చెప్పేసి ఒక తేలిగ్గా తీసుకున్నటువంటి సందర్భం నుండి ఇవాళ ఎంత ఆవశ్యకత ఉంది అన్నటువంటి సందర్భానికి వచ్చామంటే 10 రోజుల్లో తక్కువ సమయం ఏం కాదు. గతంలో ఎప్పుడన్నా రీపోలింగ్ ఉంటే 1-2 రోజుల్లోనే ఉండేది. కాబట్టి ఇవాళ మనం అభిప్రాయం రావడం జరిగింది. ఇవాళ చూస్తే ఈ దర్యాప్తు సందర్భంగా వచ్చినటువంటి నిజాలు చూస్తే ఇది కూడా ఒక శాసనసభ్యుడు అయి ఉండి శాసనసభ్యునిగా మళ్ళీ పోటీలో ఉన్నటువంటి వ్యక్తి, అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తి చేశాడు అనేసి అంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో పెద్ద రాద్ధాంతమే జరిగి ఉన్నది. ఖచ్చితంగా అవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇదైతే దుర్మార్గమైనటువంటి చర్య, నో డౌట్ అట్ ఆల్. రైట్. మాదిరెడ్డి గారు, ఇది తెగింపా బరి తెగింపా? తెగింపు కాదు, బరి తెగింపు కాదండి. మంచికి చెరుకు గడ, చెడుకు రగడ అని ఒక ఈ మధ్య ఏదో సినిమాలో ఉందా డైలాగ్. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి చెందినటువంటి ఏజెంట్స్ ని చొక్కాలు చింపి, అంటే ఇక్కడ ఏంటంటే 2 విషయాలు మనం తీసుకోవాలి. ఇన్నర్ గా జరిగినటువంటిది వాళ్ళది ఎలగొట్టేది కూడా చూపించాలి కదా. వైఎస్ఆర్సిపికి చెందినటువంటి ఏజెంట్స్ 4 బయటకు లాగేసింది, ఎలగొట్టింది కూడా చూపించాలి కదా. అది 23 గంటల 52 నిమిషాల 30 సెకండ్ల పాటు ఆ వీడియో ఉంది. దానిలో ఒక 2 నిమిషాల పాటు మాత్రమే దాన్ని కూడా వేరే సెల్ తోటి తీసుకునేటటువంటి అధికారం ఎవరిచ్చారు? వీళ్ళు ఏ విధంగా టీడీపీ వాళ్ళకి ఇచ్చారు? సరే ఇచ్చారు. మీనా గారు స్వయంగా చెప్తున్నాడుగా, ఏమని ఇంకా మొత్తం 9 జరిగినాయని, మాచర్లోనే 7 జరిగినాయని. బయట పెట్టమనండి మొత్తం. దీనిని బయట పెట్టినటువంటి వాళ్ళు మొత్తం ఎందుకు బయట పెట్టట్లా? బయట గుడ్డలోడు తీపిచ్చి పసుపు జెండాలు భుజాన వేసుకొని మెడలో తగిలించుకొని గుడ్డలోడు తీపిచ్చి కొట్టినటువంటి వీడియోలకే విలువ లేదు. ఇక్కడ చూపించడానికి లేదు. ఇక్కడ ఎంత దుర్మార్గంగా ఏది బొమ్మలకి ముసుగులేస్తాం సాయి గారు మనం. ఏది రాజకీయ నాయకుల బొమ్మలకి ఎన్నికలు ఏది నిష్పక్షపాతంగా జరగాలని, ఏ విధమైనటువంటి ప్రభావితం కాకూడదని బొమ్మలకు కూడా ముసుగులేస్తారు. అలాంటిది అసలు ఏజెంట్లో లేకుండా రిగ్గింగ్ చేస్తా ఉంటే
ఆ ఏజెంట్లుగా కూర్చున్న వాళ్ళని గాయపరిచి ఒక అతనికైతే మెడ మీద గాయమై రక్తం కూడా వచ్చింది. దిక్కు దివాణం లేకపోతే సంబంధిత ఎస్పీకి, సంబంధిత జిల్లా కలెక్టర్కి, అక్కడ ఎంపీ క్యాండిడేట్ 25 సార్లు మీకు కాల్ డేటా పంపిస్తాను సాయి గారు, 25 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోతే ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి ఎన్నికలా? మీరేమంటారంటే ఆయనను మీరు సమర్థిస్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు అంటారు. నేను ఆయన సమర్థించట్లా. ప్రజా ప్రాతినిధ్య చట్టం 135A ప్రకారం ఆయన చేసిన తప్పు పనికి శిక్ష పడాల్సిందే, ఆయన లొంగిపోవాల్సిందే. కానీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంటుంది. ఎన్నికల కమిషన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అధికార పక్షము విపక్షము అనేది ఉండదు. అభ్యర్థిగా కంటెస్ట్ చేసేటటువంటి వ్యక్తి మాత్రమే ఉంటాడు. 2014లో గుత్తి నియోజకవర్గంలో 183 పోలింగ్ బూత్ లో మధుసూదన్ గుప్తా అనే అభ్యర్థి, జనసేన పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థి ఈవీఎం ని ధ్వంసం చేశాడు. 2014లోనా? అప్పుడు జనసేన పోటీలో లేదు. 2019లో ఆ విజువల్ అయినా చూపెడుతుంది. 14లో కాదు, 2019లో 19 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసినటువంటి వ్యక్తి మధుసూదన్ గుప్తా. రీపోలింగ్ జరిగింది అప్పుడు. పంపిస్తాను, క్లిప్పింగ్ కావాలంటే పంపిస్తాను. ఉంది రీపోలింగ్ జరిగింది అప్పుడు. అప్పుడు రీపోలింగ్ కాదు సార్, కనీసం అతను పిలిచి వివరణ అడగలా. అరెస్ట్ చేశారు అతన్ని. ఆ విజువల్ లోనే అరెస్ట్ చేసినట్టు కనబడుతుంది. లేదు, ఆ విజువల్ లోనే అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లిన విజువల్ కనబడుతోందండి. ఏమండి? ఆ విజువల్ లోనే అతను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న విజువల్ కనబడుతోంది. ఉంది, నేను అది చూసా. అవునండి. అతన్ని మరి ఇక్కడేమో పిన్నెల్లిని అరెస్ట్ చేయలేదే. ఏమండి, మీ విషయానికి వస్తాను సాయి గారు. 1370 మంది మీద ఈ ఆరోపణలు, ఈ యొక్క దాడులు చేశారని వాళ్ళే చెప్పారు. ఎప్పుడు ఎన్నికల కమిషన్ వారే చెప్పారు. ఎప్పుడు 120 మందిని ఎందుకు అరెస్ట్ చేశారండి? మిగిలిన వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలే? చేస్తారు, ఎందుకు చేయలేదు? అదే మీరు చెప్పాలి. 120 మంది దొరుకుతారా? 1300 మిగతా వాళ్ళందరినీ సేఫ్ సైడ్ గా జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు అయితే ఏ నేరమైనా చేయొచ్చా? వాళ్ళని క్షేమంగా ఎస్కార్ట్ లాగా పోలీసుల దగ్గర నుండి పంపించేస్తారా? వాళ్ళని దూర ప్రాంతాలకు పంపించేస్తారా? ఇది ఎక్కడ న్యాయం సాయి గారు? అలా కాదండి, ఇది ఎక్కడ పద్ధతి అండి? ఇదే సిట్టు విచారణలో 1 by 1 బయటకు వస్తా ఉన్నాయి. ఇది బూచివారిపల్లిలో, ఇది తిరుపతి దగ్గర బూచివారిపల్లి అనే ఊర్లో 2000 మంది పైగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు అక్కడ రామిరెడ్డిపాలెం సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డిని హత్య చేయబోతే ఏదో టైం బాగుండి అతను ప్రాణాలు కాపాడుకున్నాడు. మాదిరెడ్డి గారు ఇక్కడ ఒక్క మాట, మాదిరెడ్డి గారు ఇప్పుడు అప్పుడెప్పుడో జరిగినాయి మనం చూసి ఇది కాదు ఇక్కడ పాయింట్. ఒక్క మాట సార్, ఒక్క మాట అండి మాదిరెడ్డి గారు, మనం డ్రమటైజ్ చేయొద్దు. ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే రైట్, ఏ నిబంధనల ప్రకారం ఏం చేయాలా? పోలింగ్ బూత్లో మీరు చెప్పినట్టుగానే బూత్ క్యాప్చర్ చేసి అవతల ఉన్నటువంటి మీ పార్టీ వాళ్ళ అభ్యర్థుల్ని అవతల మీ ఏజెంట్లను పంపించారు. లిఖితపూర్వకంగా మీరు రాసిస్తే ఖచ్చితంగా రీపోలింగ్ జరపాలి, అది నిబంధన. ఈవెన్ సీసీ కెమెరా ఫుటేజ్ సాక్ష్యం దానికి. ఎందుకు? మీ అభ్యర్థులు అక్కడ, మీ ఏజెంట్లు అక్కడ లేరు కాబట్టి అది నిబంధన. అక్కడ ఏదైతే ఆ బూత్ ఆఫీసర్కే మీరు రాసి ఇవ్వాలి, లేదా ఆ రోజునే బూత్ ఆఫీసర్కి దాని మీద రీపోలింగ్ పెట్టమని అప్పటికప్పుడు డిమాండ్ చేయాలి. ఇది ప్రొసీజర్. అంతేగాని అదేదో సినిమాల్లో రౌడీల్లాగా వెళ్ళిపోయేసి అది పగలగొట్టేయడం, బయట మీ వాళ్ళని కొట్టారంటే మీ వాళ్ళు కూడా కొట్టుంటారు కదా, 2 ఉంటాయి కదా, ఊరకనే కొట్టించుకుని వస్తారా ఏంటి? ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అక్కడ చెప్పిన తర్వాత, వాళ్ళ బాధలని విన్న తర్వాత అక్కడ ఆవేశపడి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి తప్ప అది రైట్ అని నేను అంటల్లా. కానీ కంప్లైంట్ చేయడానికి ఎవడున్నాడు సార్? 25 సార్లు ఎంపీ క్యాండిడేట్ గా కంటెస్ట్ చేస్తున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఫోన్ చేస్తుంటే దిక్కు లేకపోతే ఈ 3 చోట్ల ఎందుకు జరిగినాయి సార్? తిరుపతి, మరి పల్నాడు,
ఈ జిల్లాల్లో అనంతపురంలో మన అందరికి అన్ని టీవీల్లో కూడా చూపించారు, ఆఖరికి వాళ్ళ టీవీల్లో కూడా చూపించారు. పోలీసులు ఈ యొక్క సీసీ కెమెరాలను పగల కొడతారండి. ఒక ఎమ్మెల్యే ఇంటికి, అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్ళి సీసీ కెమెరాలు పగల కొడతారండి. ఇది ఎందుకు జరిగిందంటే సాయి గారు, రామజపం చేసేటటువంటి బీజేపీ రాబంధువులతో చేతులు కలపడం వల్ల జరిగినటువంటి విపత్తి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పండి, నాకు అర్థం కాంది. అంటే ఓ రకంగా చెప్పాలంటే సివిల్ రివల్యూషన్ అంటారు, పౌర తిరుగుబాటు అన్నటువంటి. అట్లాగా ఇప్పుడు మీ మీద పోలీసులు తిరుగుబాటు చేశారు, ప్రభుత్వ యంత్రాంగం తిరుగుబాటు చేసింది అనుకోవచ్చా? పోలీసులు ఎవరు తిరుగుబాటు చేయలేదు, అక్కడ ఆపుండాలి కదా. మీరు ఇందాక చెప్పినటువంటి ఏది ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఎక్కువ మంది ఓట్లేశారనే దాన్ని కూడా నేను ఏకీపించట్లేదు. 1,20,000 మంది టీచర్స్ ఉంటే 70% మంది టీడీపీకి తెలుస్తుంది. నేను అనే పాయింట్ మనం అనర్గళ ఉపన్యాసంతో అసలు విషయం పక్కకి వెళ్ళిపోతున్నాం. అనర్గళ ఉపన్యాసంతో అసలు విషయం పక్కకి వెళ్ళిపోతున్నాం. నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే, మీకు వాళ్ళు ఎవరు కూడా, నేను అన్న పాయింట్ చెప్పండి, నేను అన్న పాయింట్ వినండి, అది రేపు పొద్దున రిజల్ట్ తెలుస్తుంది, ఇప్పుడే ఆవేశం వద్దు. నేను అంటున్న పాయింట్ ఏంటంటే, వాళ్ళెవరు మీకు సహకరించి ఉంటే ఈ విషయాల్లో రీపోలింగ్కి రాసి ఉండాలి అక్కడ ఉన్నటువంటి అధికారి, లేదా పోలీసులు ఆపి ఉండాలి. పోలీసులు ఆపలేదు ఈ గొడవలన్నీ చోట్ల కూడా. మొదటి రోజున మీ వాళ్ళ మీద కొన్ని చోట్ల దాడులు జరిగితే రెండో రోజు మీ వాళ్ళు రెచ్చిపోయి ధ్వంసాలు చేసిన సంఘటనలు ఉన్నాయి. వీటిట్లలో పోలీసులు ఫెయిల్యూర్ అంటే, మొదటి రోజున మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి అవతల వాళ్ళు సహకరించి రెండో రోజు మీకు భయపడి వాళ్ళకి సహకరించినట్ట, లేకపోతే పోలీసులు మీతో ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి దూరంగా ఉన్నారా? మీరు తనుగు చావండి సార్. ఇక్కడ చదువుకున్నటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి అనుకున్నటువంటి కృష్ణదేవరాయలు చూపించినటువంటి చిన్న బుద్ధి వల్ల జరిగినటువంటి పని ఇది. అతనికి బంధువు అయినటువంటి, అతని భార్య ద్వారా బంధువు అయినటువంటి పోలీస్ అధికారిని అక్కడ వేయించుకొని అతను సృష్టించినటువంటి అరాచకం ఇదంతా. ఫలితాన్ని అనుభవిస్తాడు కృష్ణదేవరాయలు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది. అతనికి కనీసం 1,00,000 కోట్ల తేడాతో ఓడిపోతా ఉన్నాడు. అట్లాగే సక్సెస్ అయితే ఇంకా ఈ గొడవ ఎందుకు? అతను అప్పుడు ఎట్ట ఓడిపోతాడు? అతను తన బంధువుతో 1,00,000 ఓట్ల తేడాతో ఓడిపోతాడు సార్. చూద్దాం. ఏమంటే 257 ఉన్నాయి సార్ మొత్తం అక్కడ ఈవీఎంలు. 257లో ఒక 202 జరగగానే అయిపోద్దా? ఒక 202నే ఎందుకు ఆయన మిగతా చోట్ల మీ వాళ్ళు అనేది మనం కూడా ఆలోచించాలిగా. మనం ఏ కోణంలో మిగతా చోట్ల మీ వాళ్ళు రిగ్గింగ్ చేశారా ఏంటంటున్నా? బయట పెట్టమని అంటున్నాం కదా. ఎవరు వచ్చారు ఏంటి? ఎలక్షన్ కమిషన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడని అదొక్కటి మాత్రం ఎందుకు బయట పెట్టింది? మిగతా 8 ఎందుకు హైడ్ చేశారు? మిగతా 8ని ఎందుకు బయట పెట్టరు? అంటే అక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలుగుదేశం వాళ్ళకి ఉన్నారు కాబట్టి అవి వాటిని బయట పెట్టరా? అంటే అప్పుడైనా ఒప్పుకుంటారు కదా టోటల్ వ్యవస్థలు మేమే తిరుగుబాటు చేస్తున్నాయని. ఎక్కడేం తిరుగుబాటు ఏం లేదులేండి. 1-6 చోట ఇట్లాంటి వ్యక్తుల వల్ల ఈ 3 జిల్లాల్లో మాత్రమే జరిగింది. 3 జిల్లాల్లో కూడా ప్రజలు మా వెంటే ఉన్నారు. చిన్న ఇలాంటి అపశృతులు మమ్మల్ని ఏమి చెయ్యలేవు. రైట్. నరసింహరావు గారు ఏమంటారు? దీన్ని మొత్తం చూస్తే ఎలా చూడాలి? ఇది అసలు రీపోలింగ్ ఎందుకు చేయాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? సాయి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పార్టీల పెద్దలకు అందరికి కూడా శుభాభినందనలు. సాయి గారు, మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, మన ఇప్పుడు ఈ స్టూడియోలో మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనం 1980వ దశకం నుంచి మనం ఎన్నికల ప్రక్రియ చూస్తూ ఉన్నాం. అంటే కొంతమందికి 85తో పరిచయం ఉంది, కొంతమందికి 87, కొంతమంది 80 ఇట్లా అనుకుంటే. ఇప్పుడు ఈ 80 అంటే ఒక 40 సంవత్సరాల ఎన్నికల ప్రక్రియను చూసినట్లయితే, అదే ఒక 40 సంవత్సరాల ఎన్నికల ప్రక్రియను చూసినట్లయితే మనకు టిఎన్ శేషన్ అనేటువంటి ఒక ఎన్నికల అధికారి భారత ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి సమయంలో దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలు కొన్ని తీసుకొచ్చాడు. ఈ రోజు కూడా మనం చూస్తున్నటువంటి కొన్ని విధి విధానాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమ నిబంధనలు అన్నిటి కూడా ఆయన హయాంలో వచ్చినటువంటివి. అంతకుముందు ఎన్నికల సరళి, లేకపోతే బూతులు ఆక్రమించుకోవటం, లేకపోతే ఇంకా చూసుకున్నట్లయితే కొంత ముందు శేషను తర్వాత శేషను అనేటువంటిది మనం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, మన దేశానికి సంబంధించినటువంటి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, లేకపోతే ఇంకెవరన్నా ప్రముఖులు
ప్రపంచ స్థాయి సదస్సుల్లో మాట్లాడుతున్నప్పుడు, అంటే ఆర్గనైజ్డ్ బై ఐక్యరాజ్య సమితి కానివ్వండి, లేకపోతే G20 లాంటి సంస్థల్లో మాట్లాడుతున్నప్పుడు, మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అసలు మన దగ్గర ప్రజాస్వామ్యం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఉంటుంది అని చెప్పేసి మనం ఎన్నికల్లో అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాం ఈ 75 సంవత్సరాల్లో అని చెప్పేసి మన దేశం గురించి చాలా మనం బ్రహ్మాండంగా చెప్పుకుంటాం. ఇట్లా చెప్పుకోవడం ఏమి తప్పు కాదు, చెప్పుకోవాలి కూడా ఖచ్చితంగా. కానీ ఒకవైపు మనం ఇలా ప్రపంచ దేశాలకు చెప్పుకుంటున్నటువంటి సందర్భంలోనే అక్షర క్రమంలో మొట్టమొదటి రాష్ట్రము, తర్వాత అభివృద్ధిలో మొట్టమొదటి రాష్ట్రము, తర్వాత అనేక రకాలైనటువంటి సహజ వనరులు ఉన్నాయి మన దగ్గర అని మనం గొప్పగా చెప్పుకుంటున్నటువంటి రాష్ట్రంలో కూడా ఎన్నికల సందర్భంగా ఈ విధమైనటువంటి హింస జరగడం అనేటువంటిది మాత్రం సభ్య సమాజానికి సిగ్గుచేటు. మనం మొన్న ఇప్పుడు ఎన్నికలను పరిశీలిస్తే మొదట 5 దశలకు సంబంధించినటువంటి ఎన్నికలు దాదాపు ఒక 400 లోక్సభ స్థానాలకు ఎన్నికలు అయిపోయాయి సుమారుగా, అటు ఇటు సంఖ్య కొంచెం అటు ఇటు ఉంటుంది. మనది ఈ యొక్క హింస అనేటువంటిది ఏదో కొన్ని చిన్న చిన్న రాష్ట్రాల్లో చెదురుమదురు సంఘటనలు జరిగినాయి కానీ ఈ రకమైనటువంటి భారీ స్థాయిలో హింస జరగడం బెంగాల్, ఆంధ్రప్రదేశ్ లాంటివి. ఇంతకుముందు మనం ఎన్నికలు అనగానే బీహార్ లాంటి చోట హింస జరిగేది, ఛత్తీస్గఢ్ లాంటి చోట నక్సల్స్ వచ్చి పోలిట్ బాక్సులు ఎత్తుకుని పోయేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆ 2 రాష్ట్రాల్లో కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరిగే. దురదృష్టవశాత్తు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఈ రకమైనటువంటి హింస జరగడం, అది కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత. మరి ఎన్నికల సిబ్బంది ఏం చేస్తున్నారు, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది, ఈ ఎన్నికల సంఘం ఏం చేస్తుంది, అసలు రాజకీయ పార్టీలు 2 ప్రధాన పార్టీలు ఏం చేస్తున్నాయి, ఎన్నికలకు సంబంధించినటువంటి ఇవాళ ఆయనకు సంబంధించినటువంటి వీడియో బయటికి రావటము, ఆ వీడియో ద్వారా ఎన్నికల కమిషన్ అతని మీద రకరకాల చట్టాలు మనం విదేశాలు వెళ్లకుండా ఆపటము, అరెస్ట్ చేయాలి సాయంత్రం వరకు అంటాం. అంటే అసలు మనం ఒకవైపు ఏమో మన దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ప్రపంచ దేశాల గురించి మన దేశ యొక్క వ్యవస్థ, ఇక్కడ ఉండేటువంటి యంత్రాంగము, ఇక్కడ ఉండేటువంటి పాలనా విధానం చాలా అద్భుతంగా చెప్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి సంఘటనలన్నీ మన దగ్గరే జరుగుతున్నాయి. ఇది ఒక రకమైనటువంటి దురదృష్టకరం. ఇక ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు జరిగిన సంఘటన ఇది అసహనం నుంచి పుట్టింది అనుకోవచ్చు. అంటే మనం ఇదే వ్యక్తి 2019లో గెలిచాడు, అప్పుడు అక్కడ హింస జరగలేదు. కానీ 2024 వచ్చేవరకల్లా ఈ రకమైనటువంటి హింస జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? అతనికి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి అనుకున్నప్పుడు, అంతకంటే ఇంకో మెజారిటీ ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు ఈ రకమైనటువంటి హింస కానీ, బూత్లోకి వెళ్ళి అతను దౌర్జన్యం చేయడం కానీ, ఆ బ్యాలెట్ బాక్సులు దాన్ని పాడు చేయడం కానీ, ఈవీఎం నేలకేసి కొట్టడం కానీ, అసలు ఈ రకమైనటువంటి అసలు ప్రవృత్తి అతనిలో ఎందుకు వచ్చింది, ఇది మనం చర్చించాల్సిన విషయం ఉంది. రెండోది ఏంటంటే దీనికి సంబంధించినంత వరకు ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇది ఏ పార్టీ అయినా కానివ్వండి, అది వైఎస్ఆర్సీపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, భారతీయ జనతా పార్టీ, జనసేన, ఏ పార్టీ అయినా కూడా ఈ రకమైనటువంటి ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళకు అసలు మనం వాళ్ళకు టికెట్లు కూడా ఇవ్వకూడదు. ఒకసారి పోటీ చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ ఈ రోజు మన అరెస్ట్ చేయమంటుంది, లేకపోతే ఇంకోటి ఏదో చట్టమంటుంది. ఇప్పుడు మన మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారేమో గుంతకల్ ఉదాహరణ తీసుకొని మసూదన గుప్తానో ఎవరో పేరు చెప్పి అతను 2019లో అతను హింసకు పాల్పడ్డాడు, అతన్ని ఏ విధమైనటువంటి చర్య తీసుకోలేదని చెప్పారు. కానీ ఇలాంటి వాళ్ళు అది మధుసూదన గుప్తానా, లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డా, లేకపోతే తిరుపతిలో జరిగినటువంటి సంఘటన, అది XYZ ఎవరైనా కానివ్వండి, వీళ్ళని ఇలాంటి వాళ్ళని ఒక 2 టర్ముల వరకు ఎన్నికల్లో, అంటే ఎన్నికల వ్యవస్థకు విఘాతం కలిగించిన వాళ్ళు ఎవరైనా, అది ఏ రకమైనటువంటి విఘాతమైనా కానివ్వండి, బ్యాలెట్ బాక్స్ అపహరించడం కానివ్వండి, ఈవీఎంలోని ఇది చేసుకోవడం కానివ్వండి, లేకపోతే బూతుల్లోకి వెళ్ళి ఇంకో రకమైనటువంటి ఏమి చేసినప్పటికీ కూడా ఒక 2 టర్ములలో వాళ్ళని పోటీ చేయనీయకుండా ఒక చట్టం చేసి ఆ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తే మాత్రమే ఇలాంటి రకమైనటువంటి ఈ హింసను రాబోయే రోజుల్లో చూడకుండా ప్రశాంతమైనటువంటి పోలింగ్ జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది తప్ప అసలు ఇలాంటి ఏవి చట్టాలు లేకపోతే ఏమవుతుందండి, రేపు గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఏదో ఒక రోజు పిలుస్తారు, ఇది చేస్తారు, వెళ్ళిపోతుంది, అయిపోతుంది. మనం చాలా అంటే సామాన్య ప్రజలకు కూడా చట్టం మీద, వ్యవస్థ మీద, ఎన్నికల సంఘం మీద, ప్రభుత్వ విధి విధానాల మీద ఒక తేలిక భావం ఏర్పడేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఇలాంటి విషయాల్లో ఒక మూకుడుముడిగా ఒక దగ్గర కలిసి ఒక సమిష్టి నిర్ణయాలు తీసుకొని ఎన్నికల సంఘానికి సహకారం అందిస్తే తప్ప ఈ విధమైనటువంటి వ్యవస్థ మారేటువంటి అవకాశం అయితే నాకు కనిపించట్లేదు. రైట్. శాంతి ప్రసాద్ గారు మీరు క్షమించాలండి, మధ్యలో అడ్డు వచ్చాను అనుకోవద్దు. మీరు మీ ఆవేదన నేను అర్థం చేసుకుంటాను. కానీ ఒక విషయం ఏంటంటే
ఆంధ్రప్రదేశ్ లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయనే ఈ బాధ. బీహార్ ని మీరు పోల్చారు కాబట్టి చెప్తున్నా, బీహార్ లో 2 మర్డర్లు జరిగినాయండి. సార్ మీరు పేపర్ ని ఫాలో అవ్వండి. రైట్. ఎన్నికల సందర్భంగా బీహార్ లో 2 మర్డర్లు జరిగినాయి. అంటే మన దగ్గర జరగనందుకు మనం సంతోషపడాలి. రైట్. క్రిందసారి మన దగ్గర కూడా అంతకన్నా జరిగినట్టుంది. దారుణంగా ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ అనే మాట దయచేసి వెనక్కి తీసుకోండి. రైట్ రైట్. శాంతి ప్రసాద్ గారు, ఇప్పుడు దీంట్లో రీపోలింగ్కి అయితే నాకు తెలిసి తెలుగుదేశం వాళ్ళు 30 చోట్లను రీపోలింగ్ చేయమని అడిగారు. అట్లాగే జనసేన భారతీయ జనతా పార్టీ అడిగింది. మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రీపోలింగ్ చేయమని, కానీ పట్టుబట్టట్లేదు. ఇప్పుడు ఇలాంటి ఉదంతాలలో ఏం జరగాలి? ఇప్పుడు ఈ విజువల్స్ కనిపించిన తర్వాతనైనా ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందా, లేదా లీగల్గా వెళ్ళాలా దీని మీద? నేను వెనక్కి కలిగిన తర్వాత జరిగిన డిబేట్లో వెంటనే నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయి చెప్పాను. నేను 1978 నుంచి ఎన్నికలు చూస్తున్నాను. మొట్టమొదటిసారి రీపోలింగ్ లేని ఎన్నిక ఇది అని నేను నా ఫేస్బుక్ లో కూడా పెట్టాను. ఇది చాలా విచిత్రంగా కూడా ఉంది అని. ఎందుకంటే సాయంత్రానికో లేకపోతే మరుసటి రోజుకో ఆ డిమాండ్ వచ్చేది. 1-2 రోజుల్లో రీపోలింగ్ అని అనౌన్స్ చేసేవాళ్ళు అధికారులు, అక్కడ పరిస్థితి మదింపు చేసి ఏ మేరకు అక్కడ దెబ్బతిందని దాని మీద ఓటింగ్ పర్సంటేజ్. కానీ ఇప్పుడు జరిగింది, శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇది సిట్ వేసిన తర్వాత బయటికి రాబడిన సమాచారం, లేకపోతే తీసి కప్పేసేవాళ్ళు. యథావిధిగా ఆ పార్టీ ఈ పార్టీ మీద, ఈ పార్టీ ఆ పార్టీ మీద బురదేసుకుంటూ కూర్చునేవాళ్ళు. ఇక్కడ మనం సిట్ నిజంగా అభినందించాలి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న చర్యని. కాబట్టి మనం ఇక పోలింగ్ ఏజెంట్ లేకుండా చేయటం అనే మాట చెప్పారు సార్. ఇక్కడ మీకు తెలుసు, నాకు తెలుసు, అక్కడ ఉన్న ఆ ప్లేస్ను బట్టి ఒక గది ఉంటే ఒక గదిలోనే ఎన్నికల ఏజెంట్లని కూర్చోబెడతారు. ఆ ఈవీఎంలు వాటిని అధికారులు అక్కడ ఉంటారు. అక్కడ స్థలం లేకపోతే, లేదు విశాలంగా స్థలం ఉందనుకోండి, ఒక గది 2 గదులు అనుకోండి, ఒక గదిలో పోలింగ్ ఏజెంట్లు కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర ఈ వచ్చిన ఓటర్ని చూపించి ఆ నెంబర్ ప్రకారంగా నమోదు చేసి సంతకాలు పెట్టిన తర్వాత 2వ గదిలో ఈవీఎంలు ఉంటే ఆ గదిలోకి పంపిస్తారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ఇప్పుడు మనం చూసిన వీడియో ఫుటేజ్ లో ఎక్కడా కూడాను పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చున్నట్లుగా లేదు, బయట నుంచి వచ్చినట్లుగా ఉన్నది. నంబూరు శేషగిరిరావు అనే వ్యక్తి, తెలుగుదేశం అతను ఎవరైతే అడ్డం పడ్డాడో అతనిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కూడాను పోలింగ్ ఏజెంట్లు అక్కడ మేము లేము, బయట నుంచి వచ్చాము అని చెప్పాడు. అంటే పోలింగ్ ఏజెంట్లు ఒక గదిలో కూర్చోబెట్టి ఈ వాళ్ళ ద్వారా ఓటర్లు రూట్ చేసి లోపల పంపిస్తున్నారా అనేది కూడా ఇప్పుడు తేలాల్సిన విషయం. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారు లేవనెత్తారు కాబట్టి ఇప్పుడు ఇది ఎన్నికల కమిషన్ చెప్పాల్సిన అంశం. ఇకపోతే ఆవేశపడి లోపలికి వెళ్ళాడు. ఆవేశపడి లోపలికి వెళ్తే చేతిలో కత్తితో గొడ్డలు ఉంటే వేసేస్తాడు అక్కడ. ఏం మాట అది? నువ్వు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి వెళ్ళావు కాబట్టి కెనాట్ బి టాలరేటెడ్, కెనాట్ బి స్పేర్డ్. తర్వాత జనసేన టీడీపీ కార్యకర్తలు అరెస్ట్ చేయలేదా అంటున్నారు. టీడీపీ వాళ్ళు పట్టించారని మీరు చెప్తున్నారు. మరి మీ ఛానల్స్ టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించారండి. ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళారు కొంతమంది. అసలు ఇమీడియట్ గా బూత్ లెవెల్ ఆఫీసర్ పోలీసులను పిలిచి ఇమీడియట్ గా అరెస్ట్ చేయించాలండి. అక్కడ అది విధి నిర్వహణ లోపం కూడా, అది డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ బూత్ లెవెల్ ఆఫీసర్ ఆఫ్ 202 పోలింగ్ బూత్. అది కూడా విచారణ జరగాల. అంటే అతను అమ్ముడు పోయాడా లేకపోతే భయపడ్డా? ఎందుకంటే ఆ వీడియో ఫుటేజ్ క్లియర్ కనపడుతున్నాయి, అక్కడ అధికారులు ఉన్నట్లుగా కనపడుతుంది. వాళ్ళందరూ అక్కడ పర్యవేక్షణ చేస్తారు. 2 ఈవీఎం దగ్గర 2 అధికారులు ఉన్నారు రెడీ చేయడానికి ఈవీఎం ని. అదంతా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి టీడీపీ జనసేన కార్యకర్తల్ని పట్టుకోలేకపోతే మీ ఛానల్స్ ఉన్నాయిగా, మీ సోషల్ మీడియా ఉందిగా, చక్కగా పట్టుకొని ఇప్పుడు మేమున్నాం. మీ ఐపాక్ టీంలో మీ జగన్ రెడ్డి పెట్టిన పేరు ప్రకారం పేడ్ ఆర్టిస్టులు గారు చూసారా, ఆ సమ్మిట్ లో పాల్గొన్నారు, మీరు రోడ్లు మీకు చెప్పారు. అటువంటి వాళ్ళు మేము పట్టుకొని మేము చూపిస్తున్నాం, మీరు కూడా అట్లా చూపించండి. తప్పే ఉంది. ప్రజాస్వామ్యానికి ఉపకరించిన వాళ్ళు అవుతారు. లావు కృష్ణదేవరాయలు సార్, ఇది చాలా నీచమైన ఆరోపణ. నేను ఒక విషయం చెప్తాను సార్. లావు కృష్ణదేవరాయలు, లావు రత్తయ్య గారి అబ్బాయి, తర్వాత ఏమిటి కొనగడానికి మనకు అనవసరం. అమరావతి ఉద్యమం జరుగుతున్నప్పుడు
వైసీపీ నుంచి వెళ్ళిన ఏకైక నాయకుడు, అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కన్సోల్ చేసిన నాయకుడు లావు కృష్ణదేవరాయ. ఆ తర్వాత అతను వైసీపీలో చాలా ఇబ్బందులు పడ్డాడు. సరే ఇప్పుడు బయటకు వచ్చాడు. కానీ మొన్న అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఒక యువకుడుగా, ప్రజాస్వామ్య పరిరక్షకుడుగా, దయచేసి సామాన్య వ్యక్తులు ఎవరో ఆవేశపడద్దు, అటు పార్టీ వాళ్ళు కానీ ఇటు పార్టీ వాళ్ళు కానీ మీరు అనవసరంగా నలిగిపోతారు, కేసుల్లో బలైపోతారు, ఏం జరిగినా రాజకీయ పార్టీలు చూసుకుంటే, వ్యవస్థలు చూసుకుంటే మీరు దయచేసి స్పందించద్దు అని ఒక పిలుపిచ్చాడు. ఆ పిలుపు ఇవ్వడం కూడా చిన్న బుద్ధి అని మా శ్రీనివాస్ రెడ్డి గారు అనుకుంటే, మరి ఆ పిలుపు మన మనవాడు ఇవ్వలేదుగా. ఎవరో అనిల్ కుమార్ గారు అతనే ఇచ్చాడు సార్, 10 నిమిషాలు వదిలేస్తే నేనేంటో చూపిస్తాను చిటికలేసాడు. ఆ వీడియో బయట కూడా నేను చూశాను ఎన్నికల తర్వాత. మరి ఇప్పుడు చిన్న బుద్ధి ఎవరిది? చిటికలేయాలా? నాకు తెలియకడుతా. చిటికలేయాలా? నాకు తెలియకడతాను. ఎంపీ అభ్యర్థి చిటికలేసి చెప్తారా 10 నిమిషాలు వదిలేస్తే? ఏం మాట్లాడతారు సార్? కాబట్టి మనం కొన్ని విషయాలు పార్టీలకు అతీతంగా మాట్లాడదు. జరిగింది ప్రజాస్వామ్య కూని. ఇక్కడ ఇప్పుడు ఒకటి ఎడితే శ్రీనివాస్ రెడ్డి గారిని నేను అంగీకరిస్తాను. అదేంటంటే అక్కడ 9 సంఘటనలు జరిగితే మాచర్లో జరిగిన 7 ఉన్నాయి అని అన్నారు, 1 బయటకు వచ్చింది అన్నారు, మిగతా బయటకు రావాల్సింది. ఎస్, డిమాండ్ చేద్దాం, అందరం డిమాండ్ చేద్దాం దాన్ని. ఎవడెవడున్నా సరే వాడిని లోపలితో ఏమని చెప్దాం, మనం వాడిని వెనకేసుకు రావద్దు. అంతేగాని ఆ ముసుగులో మన వాడిని డిఫెండ్ చేయాలని ప్రయత్నం చేస్తే మనం కూడా ఆ ప్రజాస్వామ్య కూనికి సహకరించిన వాళ్ళు. మంచి పాయింట్, లైబల్. చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు. తిరుపతిరావు గారు. సాయి గారు, మాదిరెడ్డి గారు, నేను ఇవాళ వారిని డిబేట్ స్టార్టింగ్ లో చూస్తూ పాపం ఏం మొక్కున్నారో ఏంటో మొక్కు తీర్చుకున్నారు అని చెప్పేసి చక్కగా దృష్టి పెట్టాను. రెండు కూడా జరిగాయి. ఎక్కడో తలనీలాలు తీసుకున్నారు. మ్యూట్ లో ఉన్నారు. చెప్పండి పర్లేదు. లేదు చూసుకోసారి. అయితే వారు సరే భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేయొచ్చు, మేము దానికి సమాధానం చెప్తాము, వీఆర్ రెడీ, మాకేం ఇబ్బంది లేదు. రామ జపం చేస్తున్నటువంటి అనేసి అంటే మరి వారు ఏం జపం చేశారో మాకైతే తెలియదు. రామ జపం చేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులు ఎస్ మేము చేస్తాం సార్. మాదిరెడ్డి గారు, ఇవాళ చేయటం కాదు, ఇది మన సంస్కృతి సాంప్రదాయాల ప్రారంభం నుండి చేస్తున్న జపమే ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను చేస్తున్నాను, లేకపోతే నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. మేము చేసిందేదో చేశాము, చెప్పిందేదో చెప్తున్నాము, వెళ్తున్నాము, ఎక్కడ ఇలాంటి దౌర్జన్యాలు దిగట్లేదు. డెఫినెట్ గా మేము యాక్సెప్ట్ చేస్తాం. మీరు వెటకారంగా అన్నా సరే మీకైతే అది సూట్ అవ్వలేదని చెప్పడమే నా ఉద్దేశం తప్పిస్తే డెఫినెట్ గా మేము అర్థం చేసుకుంటాం, మాకు సూట్ అవుతుంది. మీలాంటి వాళ్ళు అనాలనే కోరుకుంటాం. ఒక పక్కన పెడితే రెండోది ఇక్కడ మనం గమనించేటప్పుడు సరేనండి, ఎన్నికల నేరాలు ఎవరు చేసినా ఇప్పుడు శాంతిప్రసాద్ గారు చెప్పినట్టుగా మిగతా బూతుల్లోనే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎవరు ఏ పార్టీ వాళ్ళు చేసినా సరే దాన్ని ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలా, వాళ్ళని ఐడెంటిఫై చేయాలా, ఖచ్చితంగా జరగాల్సిందే. అయితే ఇక్కడ మనం చర్చించాల్సింది ఏంటంటే ఒక అభ్యర్థి, నేను మొదట మాట్లాడేటప్పుడు కూడా అదే చెప్పా, ఆయన నిల్చున్నటువంటి ఒక అభ్యర్థి డెఫినెట్ గా నేను నా గ్రామంలో ఎమోషన్స్ కొన్ని క్యారీ అవుతాయి, నాకు ఆపోజిషన్ వర్గం మీద నాకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, వాళ్ళకి నా మీద కొన్ని ఆలోచనలు ఉంటాయి, గ్రామాల్లో కొట్టుకోవడం నేను ఎంతో చెప్పాను, నిమ్మాడ సహజంగా ఏదైతే ఎర్రనాయుడు గారి స్వగ్రామం సంబంధించి ఇలాంటివి ఉంటాయి. ఇది వేరండి. ఆయన ఒక శాసనసభ్యునిగా ఉన్నటువంటి వ్యక్తి శాంతి భద్రతలను కాపాడాలి, లేకపోతే ఎన్నికల విధి విధానాలను కాపాడాలి. ఎస్, డెఫినెట్ గా ఆయన అయితే ఇబ్బంది పడ్డారు. ఎస్పీ ఫోన్ ఎత్తలేదు. ఆ ఈ ఎస్పీ గాని ఈ కలెక్టర్ గాని వీళ్ళందరూ 4.5-5 సంవత్సరాలు మీ కింద పనిచేసిన వాళ్లే కదా. ఇవాళ ఎత్తలేదు అనేసి అంటే వాళ్ళు ఎంత తప్పు చేసి భయపడ్డారో మీ దగ్గర, అందువల్ల ఎత్తలేదు అని కూడా అనుకుంటారు ప్రజలు. అది వేరే విషయం. ఇవాళ మేనేజ్ రామభక్తులు అందరం మేనేజ్ చేశామనేసి అంటే అంత అవసరం ఏమీ లేదు. మీరు పెట్టినటువంటి టార్చర్కి వాళ్ళేం భయపడో, లేకపోతే వాళ్ళకి ఏమైనా పాత గ్రెడ్జీలు ఉన్నాయో, మీరు ఎంత ఇబ్బంది పెట్టారో, ఇదే పిన్నెల్లి వెళ్ళి వాళ్ళకి ఏమి నేను ఇబ్బందులు పెట్టాడో, చొక్కా పట్టుకున్నాడో, కాబట్టి అవి కూడా మనం ఆలోచించవచ్చు, తప్పేం లేదు. అయితే అది మార్గమా? డెఫినెట్ గా ఆయనకి న్యాయం జరగలేదండి. ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ బూతుల్లోనూ ఆ నియోజకవర్గంలో జరిగిన బూతుల్లో
ఆయన అనుకున్నట్టుగా ఓటింగ్ జరగట్లేదు కాబట్టి ఆయన ఒక అభ్యర్థిగా బాధపడ్డాడు, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. దానికి ఇది ప్రత్యామ్నాయమా, ఈయనే ప్రత్యామ్నాయమా, మరి ఇంకోటి చేశాడు అనేసి అంటే మళ్ళీ వేరే విషయం. అక్కడ ఇది కాదు కదా వాదించుకోవడానికి. డెఫినెట్ గా మీరు డిఫెన్స్ లో ఉన్నారు, మీరు మీ వాదన మీరు వినిపించుకోవచ్చు, తప్పేం లేదు. ఇతర దాంట్లో పట్టుకోండి అన్నారు, మంచి మాట అది. ఎవరో తెలుగుదేశం వాళ్ళు ఉన్నా, జనసేన వాళ్ళు ఉన్నా, ఈవెన్ నా తోటి కార్యకర్తలు ఉన్నా సరే డెఫినెట్ గా పట్టుకోవాలి, చేయాలి. కాకపోతే ఏంటంటే సమర్థించుకోవడానికి కూడా ఒక స్థాయి ఉంటుంది అనమాట. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే వెళ్ళి అది చేశాడు అనేసి అంటే అక్కడెక్కడో అప్పుడు జరిగింది, ఆవేళ జరిగింది. ఆ అభ్యర్థి జనసేనకు సంబంధించి మీరు చెప్పారు, ఎస్ మంచి కాంటెక్స్ట్ నే మీరు తీసుకున్నారు, మీ దగ్గర సమాచారం ఉన్నందుకు. అయితే ఆ కాంటెక్స్ట్ లో ఆ అభ్యర్థిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి విధి విధానాలు జరిగాయి అక్కడ, అది వేరు. బట్ ఆనాడు ఆయన ఎమ్మెల్యే కూడా కాదు, జనసేన అభ్యర్థి ఎవడో అలాగా వచ్చి ఫ్రెష్ గా పోటీ చేసినటువంటి ఆ జనసేన అభ్యర్థి. ఆ తర్వాత ఆయన ఏమయ్యారో ఏటో నాకు కూడా వేరే ఓట్స్ నాకు కూడా తెలియదు, మీరు చెప్తే తప్పిస్తే నేను షేర్ చేస్తున్నాను. కాబట్టి అది వేరు, ఆ అంశం వేరు. ఆయన ఒక అభ్యర్థిగా వచ్చాడు, వెళ్ళాడు, ఏదో చేశాడు, తప్పు చేశాడు, ఓకే. బట్ ఇక్కడ అది కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి చట్టాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యతలో ఉండి నువ్వు బాధితుడివే, మీకు డెఫినెట్ గా మీకు న్యాయం జరగలేదు, కలెక్టర్ రెస్పాండ్ అవ్వలేదు, ఎస్పీ రెస్పాండ్ అవ్వలేదు, ఈసీ రెస్పాండ్ అవ్వలేదు. కానీ అది విధానం కాదు కదా. రేపు రీపోలింగ్ డిమాండ్ చేయొచ్చు కదా అవసరమైతే. కాబట్టి ఇవన్నీ అంశాలండి సమర్థించుకోవడానికి కూడా ఒక స్థాయి వరకే సమర్థించుకోగలం. ఇవాళ పర్టికులర్ గా ఈ అంశంలో వైకాపా సమర్థించుకునే స్థాయికి కూడా లేదు, వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి డెఫినెట్ గా యాక్సెప్ట్ చేసి ఆయన బేషరతుగా లొంగిపోవాలి. ఎందుకని అంటే ఇంతకంటే ఎక్కువ రచ్చ జరగడం కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. తర్వాత ఏం జరుగుతుందా, 7 సంవత్సరాల లేకపోతే శాంతిప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇంకా పెంచుతారా, లేకపోతే తక్కువ, లేకపోతే ఎన్నికల్లో సాధారణంగా ఎన్నికల కేసులు చాలా వరకు పోతున్నటువంటి సందర్భాలనే చూస్తున్నాం. అది చట్టంలో ఉన్నటువంటి లొసుగులా లేకపోతే లోటుపాట్ల మనకు తెలియదు, అంత న్యాయ పరిజ్ఞానం మనకి లేదు. కాబట్టి డెఫినెట్ గా ఇది సమర్థించుకునే పరిస్థితి అయితే కాదు, సమయం అయితే కాదు, సందర్భం అయితే కాదు. సాయి గారు రైట్. మాదిరెడ్డి గారు. తిరుపతిరావు గారు, నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇందాక మీకు రామ జపం అనే దానికి మీకు బాధ కలిగి ఉండొచ్చు. మీకన్నా మీకన్నా భక్తుడినే, మీరు నా స్థాయి భక్తులు కూడా కాదు. కాసేపు ఆ విషయాన్ని కాస్త పక్కన పెట్టండి. నేనేమంటున్నానంటే, చెప్పనండి, నా వాక్యాన్ని చెప్పనండి. చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం వెంపర్లాడిన దానికి ముగింపే ఈ దాడులు. ఎన్డీఏ ఫిర్యాదు మేరకు అధికారులు ట్రాన్స్ఫర్స్ జరిగిన 39 మంది అధికారులు ట్రాన్స్ఫర్ జరిగిన చోట మాత్రమే ఇవి జరిగినాయి. అది నేను చెప్పడం నా ఉద్దేశం. ప్రజలు మా వైపు ఉన్నారు, ప్రజలు మా వైపు ఉన్నారు. ఒకేసారి క్రాస్ టాక్ అయితే ఒక్కసారి తిరుపతిరావు గారు ఆయన అయ్యాక మీకు ఇస్తాను. ఆయన పూర్తిగా చేయాలనుకున్నారు, ఆ ఆటలు సాగలేదు. అది నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ అది కాదు మాదిరెడ్డి గారు, పాయింట్ ఏంటంటే నాకు ఒక సందేహము. మాచర్ల నియోజకవర్గం అని ఈ మధ్యన ఒక సినిమా వచ్చింది, దాంట్లో ఇప్పుడు పిన్నెల్లి విలనా? ఎందుకంటే అందులో అంతా కూడా సినిమాలో అవతల వాళ్ళని పోటీ చేయనీయకుండా ఉండటం, ఆ చివరి దాకా మాది మా కుటుంబమేనంటాం. ఆ తర్వాత ఎక్కడ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈవీఎం బగలగొట్టిన దాన్ని హీరోయిజం అని ఎవ్వరు అనరు. చదువుకున్న వాడిగా నేను అసలే అనను. మీరు ఆ మాట నా చేత అనిపించలేరు. సాయి గారు, ఇక్కడ ఏమంటున్నానంటే, ఇందాక నరసింహరావు గారు చాలా తియ్యగా మాటలు చెప్తా ఉన్నారు. ఆయన కనీసం మరి ఆ పోలింగ్ ఏజెంట్లను లేకుండా బయటకు పంపించడం తప్పు. ఆ సీసీ ఫుటేజ్ 6 నిమిషాలు ఎందుకు తీశారండి? ఆ పోలింగ్ ఏజెంట్లను బయటకు పెట్టింది కూడా చూపించాలి కదా. 23 గంటల 52 నిమిషాల 30 సెకండ్లు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తం బయట పెట్టాలి కదా. వీళ్ళని దౌర్జన్యంగా ఏ విధంగా బయటకు దోసేసింది కూడా చూపించాలి కదా. ఏంటి సార్ చెప్పనా శ్రీనివాస్ రెడ్డి గారి ప్రశ్నకి నేను సమాధానం చెప్పనా? చెప్పండి.
ఆ 2 నిమిషాలది మాత్రమే కాదు, చూపించారు. కాదు శ్రీనివాస్ రెడ్డి గారు. 50 సెకండ్లు ఆ 2 నిమిషాలు కూడా ఎడిట్ చేశారు మళ్ళీ 50 సెకండ్లు. అది కూడా ఎన్నికలు బయట వాళ్ళు వచ్చి తీసినట్టుగా క్లియర్ గా కనపడుతుంది. ఎందుకంటే మన సెల్ ఫోన్ లో మనం రికార్డ్ చేసేటప్పుడు ఏ అయితే ఛార్జింగ్ సింబల్ అవన్నీ కనపడతాయో అవన్నీ కనపడుతున్నాయి. దాంట్లో లైన్ మార్క్, రెడ్ మార్క్ అన్ని కనపడుతున్నాయి. వాళ్ళు పిక్చరైజ్ చేశారనేది బయట వాళ్ళు వచ్చి ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది. శాంతిప్రసాద్ గారు వారం రోజులు 8 రోజులు 9 రోజుల నాడు జరిగితే ఎందుకు ఈ రోజున చర్య తీసుకుంది? ఆ రోజున ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆ రోజునే ఆపాలి కదా. ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయని ఎందుకు చెప్పారు? అబద్ధం చెప్పారు వాళ్ళు. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు డిఫెన్స్ అది అబద్ధం కాదా? ఆ రోజునే పట్టేసి ఆపేసి అక్కడ రీపోలింగ్ జరిగితే సమస్య ఉండేది కాదు కదా. అది నేను అర్థం చేసుకోమంటున్నాను మేము. శ్రీనివాస్ రెడ్డి గారు, ఎన్నికల్లో మేము చాలా సార్లు పాల్గొన్నాము. ఇటువంటి విధానాల్లో మేము చాలా సార్లు కంప్లైంట్ కూడా పెట్టాము. ఇక్కడ చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే అభ్యర్థి కానీ, అభ్యర్థి తరఫున ఏ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కానీ, లేకపోతే ఆ బూత్ లో పాల్గొన్న పోలింగ్ ఏజెంట్లు కానీ బిఎల్ఓకి రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాట్ లో కంప్లైంట్ ఇవ్వాలి. ఏజెంట్లు బయటకు తోసేస్తుంటే కంప్లైంట్ ఇవ్వాలి. మీరు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వకుండా తర్వాత 10 రోజుల తర్వాత ఎప్పుడు మీరు నిద్రలేసి ఎట్లా జరిగింది అట్లా జరిగిందంటే కుదరదు. మీరు తీసుకోవాల్సిన చర్యలు కొన్ని విధి విధానాలు ఉన్నాయి, అవి తీసుకోవాలి. మీ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ రోజు వరకు బూత్ లెవెల్ ఆఫీసర్ కానీ, ఆర్ఓ కానీ, లేకపోతే డిఈఓ కానీ, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ, లేదు స్టేట్ కానీ, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ ఈమెయిల్స్ ద్వారా అటువంటి కంప్లైంట్ ఏమైనా పెట్టాడా, అటువంటి డిమాండ్ చేశాడా? చేయనప్పుడు ఈ రోజు మీరు టీవీల ముందుకు వచ్చి మాట్లాడతామంటే నాకు సుబ్బిశెట్టి ఎలాగే గుర్తొస్తుంది, కొట్టింది ఎవరు తెలియదు కానీ లేవదీసిన నన్నే అనేది. రైట్, అంతకుమించి చెప్పలేను. రైట్. మాదిరెడ్డి గారు ఏమంటారు? అది అసలు కంప్లైంట్ ఇచ్చారా? అది ఏమన్నా తెలుసా సార్? ఇక్కడ నాకు తెలిసి మొత్తంగా మేము ఒక 6 కేంద్రాల్లో రీపోలింగ్ జరగాలని కంప్లైంట్ ఇచ్చున్నాము. ఆ కంప్లైంట్ మీద ఎలాంటి చర్యలు ఇంతవరకు తీసుకోలేదు. 6 కేంద్రాల్లో రీపోలింగ్ జరిగి తీరాలి అని చెప్పేసి మేము అడిగి ఉన్నాము. ఏ స్టేజ్లు వాళ్ళకి రాయాలో ఇప్పుడు శాంతి ప్రసాద్ గారు చెప్పినట్లుగా అన్ని స్టేజ్ల వరకు మేము రాశాము. కంప్లైంట్ ఇవ్వకుండా మరి అక్కడ రీపోలింగ్ జరపాలని ఎట్లా అడుగుతారండి? కంప్లైంట్ లేకుండా అడగలేదు కదా. ఇక్కడ చిన్న లాజిక్ ఉందండి, మీకు తెలుసు, నాకు తెలిసి సాధారణంగా అక్కడే బిఎల్ఓకి రాసిస్తే ఏది బూత్ ఆఫీసర్కి రాసియడం. మామూలుగా ఈవీఎంలు అంతా అయిపోయాక సీలేస్తారు, వేసేటప్పుడు అందరూ అభ్యర్థులది, ఇది అందరు ఏజెంట్లది సంతకం పెట్టించుకుంటారు. ఆ టైంలో మీ సంబంధించినటువంటి ఏజెంటు అక్కడ అబ్జెక్షన్ రైట్ చేయొచ్చు, దాని మీద రాయొచ్చు, డిసెంట్ రాసి ఇదిగో ఇట్లాగుంది అని చెప్పి ఇది రీపోలింగ్ జరగాలని రాస్తే దాని మీద అప్పుడు బూత్ లెవెల్ ఆఫీసరు ఆ విషయాన్ని పై అధికారులకు చెప్తూ తన అభిప్రాయం. ఒక్క మాట సార్, అక్కడ అందరికి అర్థమవుతోంది సార్. తర్వాత ఎన్నిక జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. అది పగల కొట్టాక ఎన్నిక ఆగిపోలా, ఆ తర్వాత వేరే ఈవీఎం మిషన్ పెట్టి ఎన్నిక జరిగింది. అంటే అప్పుడు మీ ఏజెంట్ ఒప్పుకున్నట్టు. అప్పుడైనా పోనీ చివరికి ఎన్నిక పూర్తయిన టైంలోనన్నా రాసి ఇవ్వాలి కంప్లైంట్. రాసి ఇచ్చిన తర్వాత కూడా కనుక వాళ్ళు చేయకపోతే మీరు పైకి వెళ్ళొచ్చు, ఈసీ దగ్గరికి పోవచ్చు, లేదంటే కోర్టుకైనా పోవచ్చు. అట్లాంటి ప్రొసీజర్ ఏమీ చేయలే. ఇప్పుడు మీరు మంచి మంచి విషయాన్ని నాకు తెలిసిన నిబంధన అది, నేను చూసిన నిబంధనలు అది. మీరు మంచి విషయాన్ని మీరు స్ఫురించారు సాయి గారు. అప్పటి వరకు ఈవీఎంలో పోలైనటువంటి ఓట్ల సంఖ్య 191గా గుర్తించారు. ఆ తర్వాత మా ఏజెంట్లను కూడా అనుమతించారు. అనుమతించిన తర్వాత పోలింగ్ సజావుగా జరిగిందిలే అనేది అక్కడ తర్వాత ఎన్ని ఓట్లు పడ్డాయి? ఆ తర్వాత నేను లెక్క కనుక్కొని చెప్తాను మీకు. ఆ తర్వాత సాఫీగా ఓటింగ్ జరిగింది. రైట్, ఇది పగలగొట్టాక సాఫీగా జరిగిందంటారు. దాన్ని పక్కన పెట్టేశారు, ఆ మిషన్ పక్కన పెట్టి కొత్త మిషన్ తీసుకొచ్చి జరిపించారు. దాంట్లో 191 నెంబర్ ని నోట్ చేసుకున్నారు. రైట్, శాంతి ప్రసాద్ గారు చెప్తున్నారు. ఇప్పుడు మాది 70వ పోలింగ్ బూత్ అండి బందర్లో. ఒక అరగంట సేపు ఈవీఎం పనిచేయాలి, మొరాయించింది. ఒక 15-20 ఓట్లు పడిన
తర్వాత వాళ్ళు వచ్చి సెట్ చేసేది అంతా బాగున్న తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని రాతపూర్వకంగా నమోదు చేసిన తర్వాత మళ్ళీ అదే ఈవీఎంలోకి ఓటుకి వెళ్ళాము. ఒకవేళ ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లుగా అది పూర్తిగా ధ్వంసమయ్యి మళ్ళీ ఓటుకి పనికిరాకపోతే దాన్ని ఆ రకంగా రాయాలి, బిఎల్ఓ దాన్ని నమోదు చేయాలా, అక్కడ వచ్చి టెక్నికల్ పర్సన్స్ కూడా దాన్ని సర్టిఫై చేయాలా. ఇవన్నీ జరిగితే మరి ఆ విషయాన్ని పిన్నెల రామకృష్ణారెడ్డి గారు టీవీ సమ్ముఖంగా ఈ రోజు వరకు ఎందుకు బయట పెట్టలేదు? కరెక్ట్. అసలు పగలగొట్టింది ఎంపీదా ఎమ్మెల్యేదా ఈవీఎం? రైట్. ఇవన్నీ పై అధికారులు కూడా తెలుసుకున్న తర్వాత ఓటు చేసిన ఏమి ఇబ్బంది జరగలేదు అని తెలిసిన తర్వాత కొత్త అసెంబ్లీదేనండి పగలగొట్టింది, అసెంబ్లీదే ఫస్ట్ వెళ్ళి పగలగొట్టింది. బహుశా అందుకని ఆవేశపడి ఉంటాడు, ప్రజాస్వామ్యం చేసుంటాడు. రైట్. నరసింహరావు గారు. సాయి గారు, మన వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ముగ్గురు అభిప్రాయాలు ఎట్లన్నా కూడా ఈరోజు మన చర్చ మాత్రం ఒక ప్రజాస్వామ్యానికి బలమైనటువంటి ప్రజాస్వామ్యం చెప్తుంది. కారణం ఏంటంటే శాంతి ప్రసాద్ గారు అసలు చాలా ఒక ఆనిముత్యమైనటువంటి అమూల్యమైనటువంటి మాటలు మాట్లాడారు. ఇది రెండు పార్టీలకు సంబంధించి పార్టీలు ఎవరైనా అభ్యర్థులు ఎవరైనా వాళ్ళు ఏం మాట్లాడినా కూడా వాళ్ళిద్దరిని కోట్ చేశారు. అనిల్ కుమార్ యాదవ్ 10 నిమిషాలు నాకు సమయం ఇస్తే నేను ఇచ్చేస్తా అన్నారు. తర్వాత లావు మన కృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి కోట్ చేశారు. అంటే వాళ్ళ పార్టీలు ఎవరైనా కానివ్వండి, మనం జరిగినటువంటి దాన్ని తప్పుని తప్పనాలి, ఒప్పుని ఒప్పనాలి. అసలు ఈ రకమైనటువంటి చర్చ మనం చాలా రోజుల తర్వాత నాకు హృదయంలోంచి ఒక రకమైనటువంటి సంతోషం, బాధ, ఆవేదన అన్ని వస్తున్నటువంటి. అట్లాగే మన మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఫస్ట్ మాట్లాడినప్పుడు ఏమన్నారంటే ఆయన తప్పు చేశాడని వినట్లేదు, శిక్ష పడాల్సిందే, అరెస్ట్ కావాల్సిందే, తప్పు ఎవరు చేసినా శిక్ష పడాలి అని ఒక అధికారికంగా మనందరి ముందు ఆయన మాట్లాడాడు. ఇప్పుడు ఏమన్నాడంటే రెండోసారి మాట్లాడినప్పుడు అతన్ని హీరో అని నేను అనుకోవట్లేదు, అతను మీరెంత నాతో చెప్పించాలనుకున్నా కూడా అతను తప్పు చేశాడని చెప్తా అన్నారు. ఈ ఇద్దరితో పాటుగా తిరుపతిరావు గారు. అంటే మనం 3 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నా కూడా ఒక వాళ్ళు మళ్ళీ అల్టిమేట్ గా వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి లొసుగులు, లేకపోతే ఎవరి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒకవైపు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి విధానము, లేకపోతే అక్కడ జరిగినటువంటి దాన్ని తక్కువ చేసి చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ ముగ్గురు అల్టిమేట్ గా ప్రజాస్వామ్యము, ఎన్నికల వ్యవస్థ, శాంతి భద్రతలు, సిస్టము, వీటిని గౌరవించి మాట్లాడుతున్నటువంటి దాన్ని మాత్రం మనం ఖచ్చితంగా ముగ్గురిని అభినందించాల్సినటువంటి అవసరం కనపడుతుంది. ఇది మనం ఈ రకమైనటువంటి చర్చ జరగడం ప్రజాస్వామ్యానికి చాలా మంచిది. రైట్. అసలు ఈ రీపోలింగ్ జరగాలా జరగక్కర్లేదా, ఎవరు డెసిషన్ తీసుకోవాలి? వాస్తవంగా ఎన్నికల సంఘం తీసుకోవాలి. ఇప్పటికే రీపోలింగ్ సంబంధించి ఇప్పటికే మనం ఒక 10 రోజులు వెనక్కి వెళ్ళాం, ముందుకు వచ్చేసాం బాగా. ఈ 10 రోజులు ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? దేశవ్యాప్తంగా ఇంకొక 15 రోజుల్లో మొత్తం అన్ని అయిపోతున్నాయి. ఈ సమయంలో అసలు 10 రోజుల తర్వాత వరకు అసలు ఎన్నికల సంఘం ఏం చేస్తుంది, పోలీసు ఏం చేశారు, తర్వాత సిబ్బంది ఏం చేశారు, లేదా మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు అసలు ఆ యొక్క పోలింగ్ ఏజెంట్లు ఎందుకు సంతకం పెట్టారు, వాళ్ళు సంతకం పెట్టి సర్టిఫై చేయించిన తర్వాతనే పోలింగ్ అయిపోయినట్టు, ఇవన్నీ కూడా మనకు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ రేకెత్తిస్తున్న సందర్భంలో ఇక నాకు తెలిసి అయితే ఎన్నికల సంఘం ఇక ఇంత మనం ప్రకటించేసి ఇంత ముందుకు వచ్చిన తర్వాత రీపోలింగ్ జరగదు అని అనుకుంటున్నా. కారణం ఏంటంటే ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక కొత్త ఈవీఎం మిషన్ వచ్చింది, మళ్ళీ సాయంత్రం వరకు ఎన్నికలు జరిగాయి. కాబట్టి ఇది అంతటితో క్లోజ్ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు తప్ప మళ్ళీ ఎన్నికని మళ్ళీ జరుగుతుంది రీపోలింగ్ అనేటువంటి కదా. ఇప్పుడు 7 ఈవీఎంలు ధ్వంసం చేశారు. ఒకటి ఇక్కడ ఈవీఎం ధ్వంసం ఒక పాయింట్. రెండవది ఏంటంటే ఈవీఎం ధ్వంసము ఈ ఘటన జరిగినప్పుడు సాధారణమైనటువంటి ప్రజలు, ఎస్పెషల్లీ మహిళలు, పేదలు, వృద్ధులు ఇట్లాంటి వాళ్ళు రారు. ఎందుకు వచ్చిన గొడవ మనకు అనుకుంటారు. పల్నాడులో సుదీర్ఘకాలం పాటు జరిగింది అదే. ఓట్లేసే సాధారణమైన వాళ్ళని రానికుండా ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు అన్నటువంటి తరహాలోనే జరిగింది. అట్లాంటప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా అయితే కనుక రీపోలింగ్ జరపాలి కదా. జరపాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చే వరకు ఏమైందంటే 10 రోజుల తర్వాత నిర్ణయం తీసుకునేటువంటి దగ్గర ఏమైందంటే ఎన్నికల సంఘం బ్యాలెన్స్ తప్పేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇందాకే మన మాదిరెడ్డి గారు ఏమన్నారంటే ఆ పలానా అభ్యర్థి, పలానా కులము, వాళ్ళ బంధువు ఇలాంటి ఆరోపణలు అనవసరంగా పూసుకున్నటువంటివి అవుతాయి. అంటే అసలు జరిగినటువంటిది వేరు, మళ్ళీ రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి వేరు, మళ్ళీ ఆవేశాలు, ప్రతీకారాలు, తర్వాత హింస, లేకపోతే విమర్శలు, ప్రతి విమర్శలు ఇంకా ఎక్కువ జరిగే అయిందేదో అయితే ఇంతటితో ముగించాలి అనేటువంటిది ఎన్నికల కమిషన్ అనుకుంటుందని నేను అనుకుంటున్నాను.
నరసింహారావు గారు ఒక చిన్న విషయం అండి. ఇందాక కుల ప్రస్తావన ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అమరావతికి కృష్ణదేవరాయలకి బ్రహ్మాండంగా హారతి పళ్ళాలతో స్వాగతం పలికారు. అదే అక్కడ శాసనసభ్యుడు అక్కడ పక్కనే ఉన్నటువంటి శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి వస్తే తరిమి కొట్టారండి. రైట్ గమనించండి మీరు. నేను అనేక సార్లు కృష్ణదేవరాయలు ప్రశంసించా. వీడియోలు కూడా మీరు పాత వీడియోలు నేను చిన్న ఎక్స్ప్లెనేషన్ అక్కడ శాంతి ప్రసాద్ గారిని చెప్పండి, కంక్లూడ్ చేద్దాం, మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవద్దు. ఒక్క రైతు రాలేదు, రామకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సాయి గారు ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా విచారణ జరుగుతుంది. సాయి గారు ఏంటంటే ఈవీఎం లో నమోదైన ఓట్లే కాదు, వీవీప్యాట్ లో నమోదైన 100% కూడా దాన్ని కౌంట్ చేయాలని. ఇప్పటి వరకు ఉన్నది ఏంటంటే 10% మాత్రమే కౌంట్ చేస్తున్నారు. దాన్ని 100% కౌంట్ చేయాలి. పెండింగ్ లో ఉన్నట్టు నాకు తెలిసి అయితే ఇక్కడ ఏంటంటే 191 ఓట్లు పోలైన తర్వాత ట్యాంపర్ అయిందా, అది ట్యాంపర్ అయిందా, అసలు పూర్తిగా ఓటింగ్ అందులోంచి ఎగిరిపోయిందా, అది నిర్ధారణ జరగాలి. అప్పటి వరకు వేసిన ఓట్లు నిక్షిప్తమై ఉండి ఆ సంఖ్య అక్కడ కనపడుతుంటే ఆ బాక్స్ తీసేసే తర్వాత ఫర్దర్ గా ఉపయోగపడకపోతే దానికి ఎందుకు ఉపయోగపడుతుంది లేదు, రాసి మళ్ళీ కొత్త ఈవీఎం బాక్స్ తీసుకొస్తారు. దానివల్ల అది ట్యాంపర్ అయినట్టు కాదు, కాకపోతే దీన్ని ఈవీఎం ఫర్దర్ గా పనిచేయకపోవడం ఆ రీజన్స్ అన్ని కూడా అక్కడ రిటర్న్ గా ఉంటాయి. మరి ఈ విషయాలన్నీ ఎన్నికల సంఘం కూడా ఎందుకు ప్రకటన చేయలేదు దాని మీద ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక ప్రశ్న వస్తుంది ఇప్పుడు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మాదిరెడ్డి గారు, శాంతి ప్రసాద్ గారు, తిరుపతిరావు గారు, నరసింహరావు గారు, ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే వాస్తవంగా రీపోలింగ్ జరపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేసినప్పుడు ఈవీఎం ధ్వంసంలో ఆ రికార్డు అయితే భద్రంగా ఉంటుంది, కానీ అప్పటికే ఇది జరిగినాయి కదా గొడవలు. ఇంకోటి ఏదో వన్ సైడ్ జరిగినట్టే కదా, కాబట్టి కనీసం 1000 ఓట్లు లెక్కేసుకున్నా సరే 1000 ఓట్లు తేడా అనేది ఆషామాషి కాదు కదా. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఘర్షణలు జరగటం అన్నటువంటిది, దాని వలన సాధారణ ప్రజలు ఆ టైంలో పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయరు కదా, అంటే అలా ఆపాలనినే కదా వీళ్ళ ఉద్దేశం. కానీ దానికి రీపోలింగ్ జరపనంటం ఎందుకు అన్నటువంటిది తెలియదు. ఇప్పటికైనా ఈ వీడియో వైరల్ అయిన తర్వాతనైనా ఒకటి పిన్నెల్లి వచ్చి లొంగిపోవాల్సినటువంటి బాధ్యత ఉంది, లేదా పిన్నెల్లిని అరెస్ట్ చేయడం అనేటువంటిది పోలీసులు వెతుకుతున్నారు, అతని కోసం తప్పించుకుని పారిపోతున్నాడు అన్నటువంటిది తేలుతోంది. అదే సందర్భంలో అతను అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముందు అయితే రీపోలింగ్ అన్నటువంటిది జరపాలన్నటువంటి దాని మీద ఇరు పార్టీలు, అటు అధికార పక్షం ఇటు విపక్షం ఎందుకని వాళ్ళల్లో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి వదిలేశారన్నది తెలియదు. ఎన్నికల సంఘం అయితే రీపోలింగ్ జరపాల్సినటువంటి బాధ్యత అయితే కనబడుతుంది.